రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాల వైద్య ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అత్యవసర వైద్య సేవలు, మందులు, టెస్టింగ్ కిట్లు, మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు తీవ్రంగా లేవని, ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేని మందులను కూటమి ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిందని కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని మీద ఈ రోజున మనం ఒక ప్రెస్ చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ అనేది మళ్ళీ అక్కడక్కడ కొద్దిగా కేసులు కనబడతా ఉన్నాయి. దాని మీద మా ఏపీఎంఎస్ఐడిసి ఆరోగ్య శాఖ, మా ఏపీఎంఎస్ఐడిసి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ రోజున ప్రెస్ ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా ఈ రోజున కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 34 డ్రగ్స్ ని మనం ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా టోటల్ మా దగ్గర మా ఏపీఎంఎస్ఐడిసి ప్రతి జిల్లాలో ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది ఒకటి ఉంది. 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో మొత్తం 17,80 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని రెడీగా ఉంచాం. అలాగే ఒక 2-3 రోజుల్లో 28,85 లక్షల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. దేనికంటే అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత వేరియంట్ ని ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పేద ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని ప్రజలు కూడా ఎక్కడ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ రోజున తక్షణ చర్యలు దాదాపు 45 కోట్లు 46 కోట్ల డ్రగ్స్ ని ఈ రోజున రెడీగా ఉంచాం. అలాగే ఎమర్జెన్సీ పర్పస్ కింద గవర్నమెంట్ 13 ఐటమ్స్ ఇమీడియట్లీ ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవటం, అలాగే సరైన పద్ధతిలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యమని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్వహణపై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశంతో ఓయాసిస్ ఫెర్టిలిటీ జనని డైలాగ్స్ తో తొలి ఎడిషన్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబం నిర్వహణపై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశంతో ఓయాసిస్ ఫెర్టిలిటీ జనని డైలాగ్స్ తొలి ఎడిషన్ ను నిర్వహించింది. ది పేరెంట్హుడ్ పారాడిగ్స్ బిల్డింగ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండియా అనే అంశంతో నిర్వహించిన ఈ వేదికలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వ్యవస్థ, సైకాలజీ, శిశు సంక్షేమం, కార్పొరేట్ మానవ వనరుల నిర్వహణ, సంతానోత్పత్తి వైద్యం వంటి రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. కుటుంబాలకు అనుకూలమైన భారతదేశాన్ని నిర్మించాలంటే ఏమి చేయాలనే దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ప్రశ్నపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ చర్చా వేదిక ఒక జాతీయ స్థాయి సంభాషణలో భాగంగా నిర్వహించబడింది. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ ప్రధాన చర్చను అదే రోజున విశాఖపట్నంతో పాటు మరికొన్ని నగరాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. తద్వారా ఒకే స్థలానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒకే జాతీయ చర్చా వేదిక అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవటం, అలాగే సరైన పద్ధతిలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం ఎంత ముఖ్యమో ది పేరెంట్హుడ్ పారాడిగ్స్ స్పష్టం చేసిందన్నారు. అదే సమయంలో మరిన్ని జంటలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటం అంటే ప్రత్యేక శిక్షణ మరియు వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలను సాధించడంపై నిరంతరం పెట్టుబడి పెట్టడమే అని ఓయాసిస్ అకాడమీ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలోని కుటుంబాలకు మెరుగైన పునరుత్పత్తి, ఆరోగ్య ఫలితాలను అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయగలమని ఆశిస్తున్నామని అన్నారు. ఈరోజు మనం చేసే కార్యక్రమం ఓయాసిస్ జనని డైలాగ్స్. ఇక్కడ మనం ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ ఇట్లా మనం ఏమీ అవగాహన కానీ ఫోర్స్ కానీ ఏమీ చేయట్లేదు. ఈరోజు మనం ప్రోగ్రామ్ చేస్తుంది ఏంటంటే మనకున్న టోటల్ ఫర్టిలిటీ రేట్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 2.1 ఉండాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అది 1.4కి పడిపోయింది. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే చాలామంది ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే కెరియర్ పరంగా కానీ లేట్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్ వీటి వల్ల నన్ను అనుకుంటున్నాం కానీ మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్గా చాలామంది డిలే చేసుకుంటున్నారు. ఒక జాబ్ రావాలని కానీ, ఒక సెటిల్ అవ్వాలని కానీ, ఫైనాన్షియల్గా మనము ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం బేర్ చేయగలమా అనే ఉద్దేశంతో కూడా చాలామంది డిలే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకున్న సొసైటల్ డిలే కన్నా కూడా మనకున్న ఏజ్ పరంగా వచ్చే బయాలజీ డిలే మనం ఆపలేము. కాబట్టి ఈ జనని డైలాగ్స్ ద్వారా మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక
డిస్కషన్ అందరూ ఎమినెంట్ పీపుల్ అన్నమాట. మనకి దీంట్లో వచ్చి ఒక సైకాలజిస్ట్, ఒక హ్యూమన్ రిసోర్స్ పర్సన్, ఒక అడాప్షన్ కమిటీ కౌన్సిల్ మెంబర్, వీళ్ళందరినీ కూడా మనం ఒక చోటకి చేర్చి ఒక చర్చను నిర్వహించడం జరుగుతుంది. ఎంతవరకు మనకి యాజ్ ఎ సొసైటీ బాధ్యత ఉంది, మనము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అంటే ఒక భార్యాభర్త ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ధైర్యంగా వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ వైజ్గా కానీ వాళ్ళ పిల్లల స్కూల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోగలము అనేది కాన్ఫిడెంట్గా అనుకుని ప్లాన్ చేసుకోగలుగుతారు. అదే ఇప్పుడు వద్దులే కొన్నాళ్ళకి చేసుకుందాంలే మనకి డబ్బులు సరిపోవేమో అనే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చేయడానికి ఈ జననీ డైలాగ్స్ చేసినాం. దీంట్లో ప్రకారంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఫర్టిలిటీలోకి వెళ్ళేటప్పటికి వయసుతో పరంగా డిలే అయ్యే కొద్దికి మనకి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి రీప్రొడక్టివ్ హెల్త్, ఫర్టిలిటీ అనేది లాంగ్ టర్మ్గా మనకున్న హెల్త్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి. అంటే మన ఆరోగ్యం బాగుంటే ఫర్టిలిటీ బాగుంటుంది. సో మనం దీని మీద లాంగ్ టర్మ్ ఫర్టిలిటీ, లాంగ్ టర్మ్ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి. దీంట్లో మనకి జీవన విధానంలో మార్పులు చేసుకోవటం, సరైన నిద్ర, స్ట్రెస్ ఇవన్నీ లేకపోవటం, వీటిలో ప్రివెంటివ్ మెషర్స్ మనం ముఖ్యంగా చూసుకోవాలి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారుల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే అప్పలరాజుపై కక్ష కట్టారని విమర్శించారు. బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, అక్రమ అరెస్టులతో వైసీపీని భయపెట్టలేరని కళ్యాణి స్పష్టం చేశారు. ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రివర్యులైన సీదిరి అప్పలరాజు గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేశారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే మనం తీసుకుంటే జత్వానీ కేసులో కూడా ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారుల్ని వేధించింది అనేది ఈరోజు ఆ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లో ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది జత్వానీ కేసులో. ఈ రెండింటిలో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సీదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో స్థానిక నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసిన ఆయన తిలక్ స్వరాజ్య స్ఫూర్తికి, చంద్రశేఖర్ ఆజాద్ త్యాగం, ధైర్యానికి చిరస్మరణీయ ప్రతీకలని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశాభివృద్ధి, ప్రజాసేవ, జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయటమే వారికి అందించే నిజమైన నివాళి అని దేవినేని ఉమా పేర్కొన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. వైసీపీ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు ఇప్పుడే కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. తాను వెల్లడించిన గణాంకాల్లో తప్పులు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన గడికోట శ్రీకాంత్ రెడ్డి అసత్య ప్రచారమని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ హత్యగా వాడుకొని దాన్ని రాజకీయం చేసి ఈరోజు ఓ బీసీ సోదరుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అప్పలరాజు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇలా ఉంటుంది అన్నటువంటి ఇది వాళ్ళు చేస్తున్నారు. వీటిపైన వ్యవస్థలపైన నమ్మకం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ ఆఫీసులలో కూర్చొని ట్రయల్ గా నిర్వహించినట్టో లేకపోతే వాళ్ళ పత్రికలలో వచ్చేటువంటి వార్తలను తీసుకుని అదే ఎఫ్ఐఆర్ గా మార్చుకుంటూ వేధిస్తున్నటువంటి ఈ క్రమం చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో నిన్నే చూసాం, ఒక మోడల్ సంబంధించి జత్వాని సంబంధించినటువంటి కేసుని ఏ రకంగా ఇలా హ్యాండిల్ చేశారు, ఏ రకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నిర్దాక్షిణంగా బలిగొన్నారు అన్నటువంటిది. అలాగే ఒక తల్లి తన కుమారుడు బుడిదన్న ఇవ్వండి చాలా దారుణంగా చేశారన్నటువంటి దానిపైన చర్య లేదు. ఒక దళితులైనటువంటి క్రాంతి కుమార్ కు సంబంధించిన అంశము దాన్ని ఎటు తేల్చలేకున్నారు. నెల్లూరులో గాని మన కావల్లో కానీ దళిత మహిళలను ఎస్టీ మహిళల పైన ఏ రకంగా వ్యవస్థ చేసి వాళ్ళు హింసించింది. నిన్నగాక మన గుంటూరులో జరిగినటువంటి సంఘటనలు, అలాగే అనేకమైనటువంటి మానవంగాలు రాష్ట్రంలో ఎన్నో ఇంతవరకు అది ఏమీ చెప్పకుండా బద్వేల్లో జరిగినటువంటిది కానీ, కడపలో జరిగినటువంటి గండికోటలో జరిగిన అంశం కానీ, గత నెల రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు తునిలో ఒక బాలికకు సంబంధించినటువంటి అంశం. ఇన్ని అంశాలు లా అండ్ ఆర్డర్కు సంబంధించిన అంశాలన్నీ కూడా దానికి బాధ్యత వహించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితి మానుకొని కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేసేదానికే వ్యవస్థ ఉంది అన్నటువంటిదిగా వ్యవహరిస్తున్నారు ఈ కాలంలో. ఒక వైద్యుడిగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యంత ప్రతిభతో రాష్ట్ర ర్యాంకు సాధించి మెడిసిన్ కంప్లీట్ చేసి సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొంది మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తిని ఇలా రాజకీయ కక్షతో వేధించడం ఎంతవరకు సమంజసం? నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ జ్యువెలరీ ఎక్స్పో కనువిందు చేస్తుంది. మగువల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. హై లైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు కనువిందు చేస్తుందని, ప్రసిద్ధి చెందిన హై లైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. నోవోటెల్ వరుణ్ లో హై లైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హై లైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలు అని, అలాగే మగువల మనసులు దోచే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ ను కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్స్, ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ నేడు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. ranging from 2,800 to 4,800. సో మీకు ఇవి కావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. యూజువల్లీ హై లైఫ్ అనగానే చాలామంది వస్తారు. బేసిక్గా స్టాల్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి, ఎక్కడ ఖాళీ ఉండవు. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాను. హైదరాబాద్ నుంచి యాక్చువల్లీ ఎస్పెషల్లీ హై లైఫ్లో నోవోటెల్ హై లైఫ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఇది బాగా జరుగుతుంది ఇప్పుడు కూడా. సో అందుకోసమే ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ మన రెస్పాన్సిబుల్ చాలా బాగుందండి. ఇది నేను 3rd టైం 4th టైం పెడుతున్నాను. నాది మొత్తం హ్యాండ్లూమ్ సారీస్, కలకత్తా హ్యాండ్లూమ్స్, జామ్దాని, మస్లిన్, మట్కా సారీస్, మొత్తం హ్యాండ్లూమ్, హ్యాండ్ వీవింగ్ సారీసే. మన కట్ వర్క్ సారీస్, కాటన్ కట్ వర్క్ సారీస్ ఉంది. సో నాకు ఇక్కడ మంచి రెస్పాన్సిబుల్ ఉన్నది, మళ్ళీ వస్తున్నాను. ఇక్కడ బాగానే జరుగుతుంది. మన హై లైఫ్ వాళ్ళదే నోవోటెల్ నుంచి నిన్న వైజాగ్ జరిగింది. వైజాగ్ నుంచి మొత్తం ఇక్కడ వచ్చేసాం. ఇప్పుడు విజయవాడలో మనకు 2 days, ఈ రోజు రేపు జరుగుతుందండి. ఇక్కడ నోవోటెల్
మెయిన్ హై లైఫ్లు నోవటెల్ 2 రోజులు జరుగుతుందండి. మేము వచ్చేసి భివండి మహారాష్ట్ర నుంచి మా డిస్ప్లే మొత్తం తెచ్చామండి. మీకు క్యాజువల్ నుంచి మీకు పార్టీ వేర్స్ వరకు అన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో విజయవాడలో వచ్చేసి మీకు 23 and 24కి మీకు నోవటెల్లో షో జరుగుతుంది హై లైఫ్ అనేది. సో యూ కెన్ కమ్ విజిట్ us అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఫర్ సెమీ క్యాజువల్స్ అండ్ క్యాజువల్ వేర్స్. సో మీరు ఒకసారి వచ్చి చూడొచ్చండి. ఇది రేపు 2 days షో ఉందండి, 23 and 24కి. ఆల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరుకుతుంది మీకు, ఒకసారి వచ్చి చూడొచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు స్టాల్స్ వచ్చాయి, డిస్ప్లే జరిగింది. సో యూ కెన్ కమ్ విజిట్ us అండ్ షాప్. మన దగ్గర స్టార్టింగ్ బేసిక్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 2,500 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 10,000 వరకు వెళ్తాయండి. మీకు వెడ్డింగ్ వేర్ నుంచి క్యాజువల్ వేర్ నుంచి వెడ్డింగ్ వేర్ వరకు అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర దొరుకుతాయి. సో జ్యువెలరీ అయినా మీకు డ్రెస్సెస్ అయినా అన్ని ఒకటే దగ్గర దొరుకుతాయి. So you can come visit us. I usually come here for every exhibition that's hosted here. I enjoy all the collection here. It's going to be like for 2 days, I guess, from on 23rd and 24th. Thank you. డిజైనర్ అండ్ లగ్జరీ ఎగ్జిబిషన్ కోసం అందరూ తప్పకుండా హై లైఫ్ ఎగ్జిబిషన్ ని విజిట్ చేసేయండి. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్, టీడీపీ సీనియర్ నేత సుఖాసి కిరణ్ స్పష్టం చేశారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాల సృష్టికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు విరామం లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. గడిచిన ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. 1 టౌన్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం నిధులు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్తో పాటు టీడీపీ సీనియర్ నేత సుఖాసి కిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. జగన్ హయాంలో తల్లికి వందనం పథకాన్ని అర్హులైన పిల్లలందరికీ వర్తింపచేయకుండా ఏమార్చారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ సరికొత్త చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఇటీవల దాదాపు 10,120 కోట్లతో సుమారు 67.47 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. మాజీ వాలంటీర్లు సైతం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గడిచిన ఎన్నికల సమయంలో వైకాపా చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు మాని వైకాపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. శుభ సందర్భం మనకి ఆంధ్రప్రదేశ్కే. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని, చదువు వల్ల రానున్న రోజుల్లో చాలా భవిష్యత్తు అని, మన రాజధాని అమరావతి అయినటువంటి ఎన్నో ఉద్యోగాల కల్పనకే కృషి చేస్తున్న ముందుగా మా నారా లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా తెలుగు తరపున మీరు చూస్తుంటే గత ప్రభుత్వం గొడ్ల పార్టీ ఒక హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసింది. ఏంటంటే గొడ్లపాటి చేసింది ఏంటంటే ఇక్కడ మీరు పిల్లల్ని బడికి పంపించండి, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, అదేవిధంగా తల్లికి వందనం మేము పెట్టాం, అమ్మఒడి 4 పెట్టారు. ఎక్కడ కూడా ఒక పిల్లలకి ఇవ్వడం జరిగింది, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం డబ్బులు వేసింది మా నారా లోకేష్ గారు, మా నారా చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం వేసింది. ఈరోజు మీరు ఎక్కడ నమ్మించి మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ గుణమే కాకుండా యువతకే కాకుండా విద్యార్థులకు కూడా భవిష్యత్తు బాగుండాలని స్కాలర్షిప్ ద్వారా కానీ తల్లికి వందనం ద్వారా కానీ ఈరోజు చూసుకుంటే 10,120 కోట్లు చిల్లరి డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే 67,47,000 మంది కుటుంబాల్లో లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు కూడా తల్లికి పిల్లలు అందరూ వందనం ద్వారా. తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా తల్లుల అందరి ఖాతాల్లోనూ సుమారుగా 67 లక్షల కుటుంబాల్లో తల్లికి వందనం అమౌంట్లు పడడం జరిగింది. 10,000 కోట్లు పైచిలుకు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావడం జరిగింది. మామూలు కార్పొరేట్ స్కూల్స్ నుంచి కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళ పిల్లల్ని మార్చుకునే పరిస్థితికి వచ్చారు. విద్య ఉంటే అందరికీ అభివృద్ధి. రాబోయే రోజుల్లోనూ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చదువుకుంటేనే దానికి పరిస్థితి తెలుసుద్దని ఒక ఉద్దేశం మీద విద్యా వ్యవస్థ మీద పట్టు సాధించినటువంటి నారా లోకేష్ గారు, అలాగే గతంలో కూడా చూసాం విద్యాశాఖ మంత్రుల కింద చాలామంది పనిచేశారు. కనీసం
ప్రశ్నాపత్రం లీక్ అయినా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు అయిన తర్వాత భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మంచి మంచి ఉన్నత పథకాలు ప్రవేశిస్తూ అటు మధ్యాహ్న భోజన పథకంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్తగా అంగన్వాడీ టీచర్లకు కానీ, శానిటేషన్ వర్కర్లకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా గత ప్రభుత్వంలోనూ లేదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేసేటట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరి తల్లుల మనసులో ఆనందాన్ని కలిగించేటట్టుగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నట్టు నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు పార్టీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ జూలై 30 లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో స్టేట్ లెవెల్ 2, దుగ్గిరాల మండలం 10, తాడేపల్లి మండలం 3, తాడేపల్లి పట్టణం 3, మంగళగిరి పట్టణం 6, మంగళగిరి మండలం 32 మంది సభ్యుల పార్టీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. సంబంధిత నాయకులు, కార్యకర్తలు ఆయా సభ్యులను సంప్రదించి వీలైనంత త్వరగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోవడానికి అందుబాటులో లేని వారు తమ వివరాలను సమీప పార్టీ నాయకులు లేదా సంబంధిత ఇన్ఛార్జ్ ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వేమారెడ్డి పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరీ ముఖ్యంగా పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ వేమారెడ్డిని మాట్లాడుతున్నా. మన పార్టీ మెంబర్షిప్ కార్డులు, ఐడి కార్డుల్ని ప్రింటింగ్ చేయటం జరుగుతుంది మన హెడ్ ఆఫీసులో. ఆ క్రమంలో మన కార్యకర్తలు కొందరి ఐడి కార్డులు పంపించిన ఫోటోలు సరిగా లేకపోవటం, ప్రింటింగ్ లో సరిగా రాకపోవటం, ఇవి అక్కడక్కడ కొంతమంది ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేసి 1-2 రోజుల్లో మీరు పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర కార్యాలయంలో ఈ ఫోటోలన్నీ సరిగా లేని వాపసు పంపించడం జరిగింది. కార్యాలయం నుంచి కూడా మీకు అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికైతే ఇంటిమేషన్ వచ్చిందో మీరందరూ కూడా మీ ఫోటోలు కానీ ఏ విధమైన వెరిఫికేషన్కి అడ్డంకి ఉన్న ఏ విషయాన్నైనా కూడా మన ఆఫీసుకి తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఇది చాలా ముఖ్యంగా తీసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.